నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటిది ప్రజాప్రభుత్వమా, ఫ్యూడల్ ప్రభుత్వం అనేది ఒకటి కాదు, రెండు కాదు. ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు రోజు రోజుకి కూడా కొంగొత్త ఉదాహరణలు కూడా నిలబడుతున్న పరిస్థితి. చివరికి వీళ్ళ యొక్క తెంపరితనం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, గౌరవ అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అటువంటి హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరని ఒకసారి కాదు, 2 సార్లు ఇంకా వివిధ కేసుల్లో కూడా చెప్పినా కూడా విననట్టుగా బేఖాతరు చేస్తున్న పరిస్థితి. అంటే న్యాయస్థానాన్ని కూడా కేర్ చేయనటువంటి స్థితిలో వీళ్ళ యొక్క పెత్తనం సాగుతుంది. అంటే ఇంకా అంతిమంగా అసలు ఇక్కడ ఈ వ్యవస్థని, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎవరు నడుం కట్టాలనేది పెద్ద సమస్య అయింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం అంటే అసలు ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది? టెక్నికల్గా మీకేవో తప్పించుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు, కానీ ప్రజాప్రభుత్వంలో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అని అంటే దాన్ని ఖచ్చితంగా విత్ గుడ్ ఫెయిత్ అంటారు. దాన్ని విత్ గుడ్ ఫెయిత్ దాన్ని ఆచరించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. మీ నిజాయితీని, నిబద్ధతని, తర్వాత ప్రజల పట్ల మీకు ఉన్నటువంటి అంకిత భావాన్ని రుజువు చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఎంతసేపు రంధ్రాన్వేషణ చేస్తున్నారు. అంటే ఇచ్చిన ఆదేశాలను తప్పించుకోవడానికి సాంకేతికంగా ఉన్న వంకలు చూస్తున్నారు తప్ప కనీస గౌరవం అనేటువంటి దాన్ని చూపించడం లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయాలి అన్నట్లయితే సాధ్యం కానటువంటి పరిస్థితి స్వేచ్ఛగా. ఆంధ్రప్రదేశ్లో సినిమాలు ప్రదర్శించుకోవాలి అన్నట్టయితే వాళ్ళకి అంత జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నటువంటి హీరో అయినా సరే అక్కడ మాత్రం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమైనా అంటారు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరైనా సరే స్వేచ్ఛగా తమ కార్యకలాపాలని, సభల్ని నిర్వహించుకోవాలంటే కూడా కుదరదు. ఈ విధంగా ప్రతి చోట కూడా ఒక పెత్తందారి పోకడలో ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టుగా 5 సంవత్సరాల అధికారాన్ని ఇష్టారాజ్యం కింద చేస్తూ విలువలన్నిటిని కూడా తొంగలోకి తొక్కుతున్న పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. ఇదంతా స్వాత్కర్ష కాదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తన నివాసానికి, తాడిపత్రిలో ఉన్న తన నివాసానికి వెళ్ళడం కోసం సంవత్సరంన్నరగా, అంటే భారత రాజ్యాంగం ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగాడే హక్కు ఉందన్న హక్కుని కాలరాస్తూ సంవత్సరంన్నరగా అతన్ని వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి. హైకోర్టుకి వెళ్ళి కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా అయినా సరే వాటిని కాదన్నారు. తిరిగి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళితే హైకోర్టు చాలా విస్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది పోలీస్కి. మీరు పోలీస్ ప్రొటెక్షన్తో 5 వాహనాల్లో అతను వెళ్ళవచ్చు అని చెప్పానంటే ఎంత దారుణం అంటే, సరిగ్గా బయలుదేరి వెళ్తున్నప్పుడు అది కూడా హైకోర్టు ఆర్డర్స్ తీసుకొని మరీ వెళుతూ ఉంటే కూడా నారాయణరెడ్డిపల్లి దగ్గర పెద్దిరెడ్డిని ఆపేశారు. అంటే ఈ రాష్ట్రం విస్తుపోతున్న పరిస్థితి. హైకోర్టు ఆదేశాలను కూడా కాదంటే ఏంటి, అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఒక అసాంఘిక లేకపోతే రాజ్యాంగేతర శక్తిని మీరు వంకగా చూపిస్తున్నారు. కానీ ఆ శక్తిని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఆ శక్తి చేస్తున్నటువంటి పనులను చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది ఎవరు అన్నట్టయితే అంతిమంగా ఈ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పోలీసులు అనేది చెప్పాలి. పెద్దిరెడ్డి చెప్పినట్టుగా మీకు ప్రజాధనం నుంచి వస్తున్నటువంటి జీతభత్యాలనేవి ప్రభుత్వం ఇస్తుందా, జేసీ దివాకర్ రెడ్డి ఇస్తున్నాడా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏదేమైనా న్యాయస్థానం మరి ఏమిటి వీళ్ళ ధైర్యం అనేది ఇక్కడ ఆసక్తికరమైంది. కాబట్టి నేను దీన్ని లీగల్గా కొంత మాట్లాడతాను. పోలీసులు రెండోసారి కూడా అడ్డుకున్నారు అంటే ఇది ఏమవుతుంది అన్నట్లయితే ఖచ్చితంగా సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ B, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ 1971 కిందకి ఇది ఖచ్చితంగా వస్తుంది. మరి ఏమిటి వీళ్ళ ధైర్యం అన్నట్టయితే, పోలీసులు సాంకేతికంగా ఏం చెప్తారంటే, కోర్టులో చెప్పగలిగినటువంటి అవకాశం, మేము ఆయనకి ప్రాణహాని జరగకుండా ఆపాము, ఇది మా సెక్యూరిటీ పరిరక్షణ చర్య మాత్రమే తప్ప మాకు దురుద్దేశం అనేటువంటిది లేదు అని కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రొటెక్షన్ ఇవ్వాలన్న ఆదేశాన్ని మేము అమలు చేశాం తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఇతరతర ఉద్దేశంతో చేయలేదు అనేటువంటిది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971 సెక్షన్ 13 ప్రకారంగా గుడ్ ఫెయిత్తో కనుక, అంటే భద్రతా రీత్యా ఇలాంటి పనులు చేస్తే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. సో ఈ సాంకేతిక కారణాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ రకంగా పాల్పడ్డారని తెలుసు. కానీ యావత్ రాష్ట్రానికి కూడా
తెలుసు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏ ఉద్దేశంతో ఆపారని. కానీ వీళ్ళు రేపు ఏం చేస్తారంటే ఈ టెక్నికాలిటీస్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు. అయితే ఇక్కడే గమనించాల్సింది, ఈ ఆదేశాల మీరు కోర్టు ఆదేశాల సారాంశాన్ని ఉల్లంఘించారు, ది ఎసెన్స్ ఆఫ్ ది ఐడియాలజీ ఆఫ్ ది కోర్టు, ది డైరెక్షన్ ఆఫ్ ది కోర్టు మీరు ఉల్లంఘించారని కనుక తేలినట్టయితే ఈ రక్షణ వాదం అనేటువంటిది కోర్టు ముందు నిలబడదు. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే, కోర్టు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయంటే, కోర్టు కనుక వాళ్ళ వాదన నమ్మకపోయినట్లయితే వ్యక్తిగతంగా పోలీసు అధికారులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సెక్షన్ 12 ప్రకారం, యాక్ట్ 1971 సెక్షన్ 12 ప్రకారంగా గరిష్టంగా వీళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష, 2000 జరిమానా, డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షను, ఇవన్నీ కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళని కోర్టుకి పిలిచి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ విని అపాలజీస్ చెప్పుకుంటే వదిలేయచ్చు. కానీ బట్ ఇక్కడ ఇంటెన్షనల్గా విత్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్గా చేశారనేటువంటిది సగటు మనిషికి కూడా అర్థమవుతుంది. కోర్టు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాదనను విశ్వసించేటువంటి అవకాశాలు అయితే ఈసారి ఉండకపోవచ్చు అనేటువంటిదే చూడాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డైరెక్ట్గా యాక్షన్ తీసుకునేటువంటి ఇది లేకపోయినా ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంటు, డీజీపీ, తర్వాత ప్రధాన కార్యదర్శి అంటే హోమ్ సెక్రటరీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. దీన్నే వికారియస్ లయబిలిటీ అంటారు. పరోక్షంగా వీరు కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో కోర్టు కాంపన్సేషన్ కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన బాధ్యత జిల్లాకు సంబంధించింది ఎవరు అన్నట్లయితే ఎస్పీ. కాబట్టి ఎస్పీఏ ఇదంతా కూడా నడిపించాడు. కాబట్టి ఎస్పీ మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు 1971 ప్రకారంగా డీజీపీ కూడా వికారియస్ లయబిలిటీ ప్రకారంగా ఆయన కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే మీరు పర్యవేక్షించారా, సూటబుల్ డైరెక్షన్స్ ఇచ్చారా ఎస్పీకి లేదా అనే దాన్ని కూడా ఇక్కడ కోర్టు ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే క్రమంలో హోమ్ సెక్రటరీకి కూడా ఈ వికారియస్ లయబిలిటీ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. సో ఇలా వీళ్ళు ఎస్పీ డైరెక్ట్గా బాధ్యత వహించాల్సి వస్తే డీజీపీ అండ్ హోమ్ సెక్రటరీ ఇద్దరు కూడా వికారియస్ లయబిలిటీ కింద వాళ్ళు బాధ్యత వహించాలి. సో వీళ్ళకి 6 నెలల జైలు శిక్ష, 2000 జరిమానా అండ్ అదర్ డిసిప్లినరీ యాక్షన్స్, తర్వాత కాంపన్సేషన్ కావాలనుకుంటే కాంపన్సేషన్ విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఈ కోర్టు ఖర్చులని భరించాలి అనేటువంటిది కూడా, అంటే కాంపన్సేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్ మీద వేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నట్లయితే వీటికి సంబంధించి గతంలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చాలామంది పోలీస్ అధికారుల మీద కోర్టులు చర్యలు తీసుకున్నాయి. సుప్రీంకోర్టులో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, హైకోర్టులో చర్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాయి. గత ప్రభుత్వంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పోలీస్ అధికారులు కోర్టులకు హాజరయ్యారు. రీసెంట్గా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఈ పోలీసు అధికారులు కానీ లేకపోతే ఇతరత్ర కలెక్టర్ స్థాయి అధికారులు కానీ వాళ్ళు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అటెండ్ అయ్యారు. బట్ ఇవన్నీ ఎలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇది సభ్య సమాజం అంతా కూడా ఏంటిది అని చెప్పని అసహ్యించుకునేటువంటి స్థితిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళ పెత్తందారి పోకడాలకి, వీళ్ళ రౌడీయిజానికి, దీనికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ లేదా, కోర్టులు చెప్పినా కూడా వినరా అని చెప్పని నాగరికులు, సభ్య సమాజం అయితే మాత్రం ఈ ప్రభుత్వం యొక్క పోకడలను ఏసరించుకున్న పరిస్థితి. ఒకవైపు స్వేచ్ఛగా ఓటేసుకోలేని పరిస్థితి, మరొక వైపు అగ్ర హీరోలు మీద నోటికొచ్చినట్టుగా బాధ్యత కలిగినటువంటి వీళ్ళే వాళ్ళ ప్రజాప్రతినిధులే మాట్లాడతారు. సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రి మాత్రం ఆయనకి ఏదో పెద్ద బాధ్యత ఉందన్నట్టుగా మేము అది సహించాం, ఇది సహించాం, వాళ్ళ తోకలు కట్ చేస్తాం, వీళ్ళ తోకలు కట్ చేస్తాం అని చెప్పని మాట్లాడుతుంటారు. అంటే నోటితో మాట్లాడుతుంటారు, నొసటితో వెక్కిరిస్తుంటారు. సో ఓటేసుకోలేరు, హీరోల సినిమాలు ఆడటానికి వీల్లేదు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు లేదు, అగ్రనాయకులు వాళ్ళ యొక్క సభల్ని సజావుగా నిర్వహించుకునే హక్కు లేదు. దేనికోసమైనా ప్రజలు అధికారం ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రశ్న అయితే సామాన్య జనంలో ఒక మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ప్రత్యేకించి ఈ కేసులో మాత్రం కోర్టు వారు ఎలాంటి తీర్పిస్తారనేటువంటిదే, ఇది కోర్టుకే అవమానకరం. ఇక్కడ ఇష్యూ ఇప్పుడు ఏమైందంటే పెద్దిరెడ్డి వీళ్ళ వ్యవహారాన్ని దాటిపోయి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి హైకోర్టు యొక్క
ప్రతిష్టకే ఇది భంగకరం. హైకోర్టు ప్రతిష్టని ఇలా దెబ్బతీసినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ టెక్నికల్ కాబట్టి నేను అవసరమైనప్పుడు ఆ జడ్జిమెంట్స్ కూడా నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.